వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ ఆల్రెడీ ఒక టైటిల్ పెట్టాం మనం, ఎర్రబెల్లి కాంగ్రెస్లోకి రేవంత్ రాణిస్తారా అని. ఇక్కడ మనం చూసినట్లయితే ఎర్రబెల్లి దయాకర్ రావుకి ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది తెలంగాణ రాజకీయాల్లో. అంతకన్నా ముందు మనం చూసినట్లయితే ఆయన టీడీపీ నుంచే ఓన్మాలు దిద్దే ప్రయత్నం చేశారు. ఎన్టీఆర్ లాంటి వాళ్ళ స్ఫూర్తితో ఆయన రాజకీయాల్లోకి వచ్చినారు. దెన్ వరంగల్ రిప్రజెంట్ చేస్తూ అనేక కీలక పదవుల్లో ఆయన ఉంటూ వచ్చారు టీడీపీ తరపు నుంచి. ఒక మాటలో చెప్పాలి అంటే తెలంగాణ టీడీపీలో ఒక స్ట్రాంగ్ లీడర్గా ఎమర్జ్ అవుతూ వచ్చారు. ఒక నాగం జనార్దన్ రెడ్డి తరహాలోనే ఒక ఎర్రబెల్లి దయాకర్, ఒక కడియం, ఒక ఎర్రబెల్లి, ఇలాంటి వాళ్ళంతా కూడా తెలంగాణ నుంచి టీడీపీ నుంచి ప్రత్యేకించి. అలాంటి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈరోజు చూసినట్లయితే ఆయన ప్రస్థానంలో మనం చూస్తే ఇక గత ఎన్నికల కంటే ముందు ఎప్పుడైతే టీడీపీ తెలంగాణలో క్రమక్రమంగా పూర్తి స్థాయిలో తన ఓట్ బ్యాంక్ మొత్తాన్ని మొబిలైజ్ చేసుకుని చంద్రబాబు నాయుడు ఏపీ వైపు ఫోకస్ పెట్టే ప్రయత్నం చేశారో అప్పటి నుంచి ఒక్కొక్కరుగా సీనియర్ నేతలంతా కూడా తమకు అనువైన పార్టీలు బాట పట్టారు. కొంతమంది సీనియర్లు బీజేపీలోకి వెళ్తే, కొంతమంది కాంగ్రెస్ వైపు వెళ్తే, మెజారిటీ నేతలంతా కేసీఆర్తో సహా చాలామంది బీఆర్ఎస్లోనే ఉన్నారు స్టిల్. సో అలాంటి నేతల్లో ఎర్రబెల్లి కూడా చూసినట్లయితే ఎస్పెషల్లీ 2018 ముందస్తు ఎన్నికల కంటే ముందు ఆయన టీఆర్ఎస్ వైపు వెళ్ళే ప్రయత్నం చేశారు. అయితే టీఆర్ఎస్ వైపు వెళ్ళే ప్రయత్నం చేసిన తర్వాత ఎర్రబెల్లికి మళ్ళీ పాలకుర్తి టికెటే దక్కింది. పాలకుర్తి టికెట్ దక్కిన తర్వాత ఆయన ఎమ్మెల్యే కూడా అయ్యున్నారు 18 ముందస్తు ఎన్నికల్లో. దెన్ కేసీఆర్ క్యాబినెట్లో ఆయన సామాజిక వర్గ కోటాలో కావచ్చు, కేసీఆర్కి అత్యంత ఆప్తుడిగా మారిన విధానం కావచ్చు, ఆయన మంత్రి కూడా కావడం జరిగింది ఎర్రబెల్లి దయాకర్ రావు. చాలా షార్ట్ స్పాన్లో, బీఆర్ఎస్లోకి వెళ్ళిన షార్ట్ స్పాన్లో. అయితే ఈ రోజున ఆయన మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎలాగైతే రాష్ట్ర వ్యాప్తంగా సిట్టింగ్లే టికెట్లు ఇచ్చి ఒక ఘోర పరాజయం ముంగిట నుంచుందో అసెంబ్లీ ఎన్నికల్లో, ఈవెన్ దయాకర్ రావు లాంటి సీనియర్లు కూడా మొన్నటి ఎన్నికల్లో ఇంటిబాట పట్టే ప్రయత్నం చేశారు. అయితే ఈరోజు ఎంపీ ఎలక్షన్స్లోనైనా పూర్తి స్థాయిలో వరంగల్లో తన మార్క్ చూపిస్తారు దయాకర్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు అనుకుంటే అక్కడ కూడా ఆయన తన ఇంప్రెషన్ ఏమీ చూపించలేకపోయారు. ఈరోజు కావ్య లాస్ట్ మినిట్లో కాంగ్రెస్లోకి వెళ్ళిన, తనకు టికెట్ ఇచ్చిన తర్వాత కేసీఆర్ మొహం మీద టికెట్ తనకు వద్దు అని కారణాలు చెప్పి మరి తన తండ్రితో పాటు ఆవిడ కాంగ్రెస్లోకి వెళ్ళి ఈరోజు ఎంపీగా గెలిచిన పరిస్థితి ఉంది కడియం కావ్య. సో అట్లా వరంగల్ లాంటి చోట్ల కూడా తన మార్క్ అయితే ఎర్రబెల్లి దయాకర్ లాంటి ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న వ్యక్తి కూడా చూపించలేకపోయారు. అంటే వాళ్ళ టైం పీరియడ్ కానీ అదృష్టం కానీ అవి కూడా కలిసి రావాలి. సో ఆ యాంగిల్లో చూస్తే ఎర్రబెల్లి పూర్తిగా అక్కడ డిఫెన్స్లో పడ్డారనుకోవాలి, ఎస్పెషల్లీ ఎంపీ ఎలక్షన్స్ తర్వాత కూడా. ఇక అదే సమయంలో చూస్తే కేసీఆర్ను కూడా కలిసే పరిస్థితి ఎర్రబెల్లికి ఈరోజు లేదని అనుకోవాలి. ఎందుకంటే చాలామంది నేతలను, సొంత పార్టీలో క్లోజ్ అసోసియేషన్ నేతలు కూడా కేసీఆర్ ఈరోజు కలవడానికి ఇష్టపడట్లేదు. ఎస్పెషల్లీ ఎప్పుడైతే తాను పార్లమెంట్ ఎలక్షన్స్లో ఒక్క సీటు కూడా తెచ్చుకోలేకపోయారో అప్పటి నుంచి కేసీఆర్ పూర్తిగా ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. ఇంకొక మాటలో చెప్పాలంటే ఆయన వ్యవసాయం మీద తిరిగి ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వ్యవసాయంలో తిరిగి ఏదైతే కొత్త కొత్త పంటలను అక్కడ ఇన్వెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, కొత్త వంగడాలను. అట్లా ఆ స్థాయిలో ఆయన వ్యవసాయం మీద ఫోకస్ పెట్టున్నారు. పార్టీని ప్రతిపక్షంలో ఉంచిన, ప్రతిపక్షం అంటేనే వాచ్ డాగ్స్ లాగా పనిచేయాలి. బట్ ఆ పదాన్ని పక్కన పెట్టి ఆయన ఈరోజు పూర్తిగా ఫామ్ హౌస్కి, అది కూడా పొలం పనులకే పరిమితమయ్యారని ఒక చర్చ అయితే జరుగుతోంది బీఆర్ఎస్లో. సో అలాంటి సమయంలో ఈరోజు తన సొంత ఫ్యామిలీ మెంబర్స్కి కేసీఆర్ టైం ఇవ్వట్లేదు. ఇక ఎర్రబెల్లి లాంటి వాళ్ళ పరిస్థితి అయితే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవాలి. ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చాలామంది నేతలు, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన చాలామంది నేతలు లైక్ ఎర్రబెల్లి లాంటి వాళ్ళు వేరే వేరే పార్టీలో తన ఆప్షన్ చూసుకునే ప్రయత్నం చేశారు కొంతమంది. కానీ కొంతమందికి ఎంపీ ఎలక్షన్స్ మీద ఒక హోప్ ఉండేది. ఎంపీ ఎలక్షన్స్లో కనీసం ఒక 7-8 స్థానాలైనా ఏదైతే బీఆర్ఎస్ పట్టు నిలబెట్టుకుంటే మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ రీవ్యాంప్ అవుతుంది తెలంగాణలో అన్న ఒక ఇది ఉండేది, ఒక స్ట్రాంగ్గా ఒక థాట్ ఉండేది, ఒక ఎక్స్పోజర్ అయితే ఉండేది. బట్ ఎంపీ ఎలక్షన్స్లో ఆ రిజల్ట్ చూసిన తర్వాత, టీఆర్ఎస్కి వచ్చిన రిజల్ట్ చూసిన తర్వాత ఈరోజు వీళ్ళందరూ కూడా డిఫెన్స్లో పడుతున్నారు తమ భవిష్యత్తు ఏంటా అని. ఒకవైపు చూస్తే అటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. చాలామంది నేతలు టీడీపీ నుంచి రేవంత్ రెడ్డి వెంట వెళ్ళిన నేతలందరూ కూడా ఆల్మోస్ట్ పదవుల్లోనే ఉన్నారు. ఈవెన్ ఎర్రబెల్లి దయాకర్ కంటే చిన్నవాళ్ళు కూడా ఈరోజు కీలక పదవుల్లో ఉన్నారు కాంగ్రెస్లో. ఇక బీజేపీలోకి వెళ్ళిన నేతలు కూడా చాలామంది మంత్రులుగా గెలిచిన సందర్భాలు, చాలామంది ఈ రోజున అక్కడ చూసినట్లయితే ఎంపీలుగా గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక బీఆర్ఎస్ అటు చూసినట్లయితే పూర్తిగా డిఫెన్స్లో పడుతున్న పరిస్థితి, ఒక సీటు కూడా సాధించలేని సిచ్యువేషన్లో. ఇక ఇక్కడ చూసినట్లయితే కూడా అటు కాంగ్రెస్ నుంచి కానీ ఇటు బీజేపీ మొన్న సమాన సీట్లు సాధించిన 8 సీట్లు. సో పోటాపోటీగా ఈరోజు ఆ 2 పార్టీలే ఉన్నాయి తెలంగాణలో. ఆ 2 జాతీయ పార్టీల మధ్య ఫైట్కి మాత్రమే తెలంగాణ రాజకీయాలు వేదిక అవుతున్నాయి. కేటీఆర్ లాంటి వాళ్ళు తమ వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు సొంత పార్టీ నేతలు ఈరోజు దాన్ని కన్సిడరేషన్ కింద తీసుకునే సిచ్యువేషన్ లేదన్నది వాస్తవం. అలాంటి పరిస్థితుల్లో ఎవరికి వాళ్ళే తమ భవిష్యత్తుని తమకు అనుకూలంగా ఉన్న పార్టీలో వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, ఎర్రబెల్లి దయాకర్ లాంటి వాళ్ళు బీజేపీలో అంతగా
అంతగా ఫిట్ అయ్యే అవకాశాలు లేవు. ఎందుకంటే ఉన్నదున్నట్టుగా ముక్కుసూటిగా మాట్లాడతారనే ఇది ఉంది ఆయనకు. సో అలాంటి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈరోజు బీజేపీలోకి వెళ్ళే సిచ్యువేషన్ కానీ ఆ సీన్ కానీ లేదన్నది వాస్తవం. అయితే అట్ ద సేమ్ టైం ఎర్రబెల్లి కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇక్కడ ట్విస్ట్ ఉంది. ఎందుకంటే ఆయన కాంగ్రెస్లోకి వెళ్తానంటే అంత ఈజీగా ఆయన కాంగ్రెస్లోకి పిలిచి రెడ్ కార్పెట్ వేసే పరిస్థితి ఉందా అంటే అది లేదని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ బేస్ 3 కారణాలు ఉన్నాయి. ఇక్కడ చాలా కీలకమైన కారణాలు 3 ఉన్నాయి. ఎర్రబెల్లిని కాంగ్రెస్లోకి ఆ స్థాయిలో వెల్కమ్ చేసేందుకు అక్కడ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదంటానికి 3 కారణాలు ఏంటంటే, అందులో మొట్టమొదటి కారణం రేవంత్ రెడ్డి. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఎర్రబెల్లికి మధ్య ఆధిపత్య పోరుంది ఎప్పటి నుంచో. ఎస్పెషల్లీ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో 2018 కంటే సాధారణ ఎన్నికల కంటే ముందు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ రోజు ఓటుకు నోటు ఇష్యూ ఏ స్థాయిలో రగడ జరిగింది, ఏ స్థాయిలో రచ్చ జరిగిందో తెలిసిందే మనకు. 2 తెలుగు రాష్ట్రాలను షేక్ చేసింది ఆ ఇష్యూ. అలాంటి ఇష్యూలో ఆ రోజు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు అరెస్ట్ అవ్వడానికి ఎర్రబెల్లి కేసీఆర్కి ఇచ్చిన ఇన్ఫర్మేషనే కారణం అనేది ఇప్పటికీ రేవంత్ రెడ్డి సన్నిహితులు చెప్తూ ఉంటారు. ఆ స్థాయిలో ఎర్రబెల్లి మీద ఒక గ్లెడ్జ్ అయితే ఉంది రేవంత్ రెడ్డికి అని చెప్తూ ఉంటారు. ఎర్రబెల్లి చాలా చోట్ల దీన్ని ఖండించే ప్రయత్నం చేసినా బట్ రేవంత్ రెడ్డి సన్నిహితులు మాత్రం ఎర్రబెల్లిని ఎప్పుడు పాయింట్అవుట్ చేస్తూ ఉంటారు ఈ విషయంలో. ఎప్పుడు పొలిటికల్ సర్కిట్స్లో ఆఫ్ ద రికార్డ్ ఇది చర్చ జరుగుతూనే ఉంటుంది. ఫలితంగానే ఎర్రబెల్లికి తర్వాత రోజుల్లో టీఆర్ఎస్లోకి ఎంట్రీ వచ్చింది, అండ్ దాని టికెట్ కూడా దక్కింది అనేది ఒక అంచనా. దెన్ అలాంటి సిచ్యువేషన్లో ఎర్రబెల్లి మీద ఆ స్థాయిలో గ్లెడ్జ్ ఉన్న రేవంత్ రెడ్డి ఈరోజు ఎంతవరకు ఆయనకి రెడ్ కార్పెట్ వేస్తారు? ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు ఈరోజు రేవంత్ రెడ్డి. ఎవరినైతే తాను ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎవరినైతే జైలు పాలవ్వడానికి కారణమయ్యారో ఇన్ కేస్ ఇచ్చుంటే అలాంటి వ్యక్తి ఈ రోజున రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు. మరి అలాంటి కాంగ్రెస్ పార్టీలోకి ఎర్రబెల్లి దయాకర్ వస్తానంటే రేవంత్ రెడ్డి అంత ఈజీగా ఆయన వెల్కమ్ చేసే అవకాశం ఉందా అనేది ఒక ప్రశ్న. ఇక రెండో అతి కీలకమైన అంశం ఏంటంటే కొండా సురేఖ. పరకాల నుంచి రిప్రజెంట్ చేస్తూ వచ్చారు ఆమె సుదీర్ఘకాలం, వరంగల్ నుంచి కూడా పలు చోట్ల నుంచి. అలా కొండా సురేఖ, కొండా మురళి ఫ్యామిలీతో ఎర్రబెల్లి దయాకర్కి, ఎర్రబెల్లి ప్రదీప్ ఆయన సోదరుడు ప్రదీప్కి ఎప్పటి నుంచో విభేదాలు ఉన్నాయి. వ్యక్తిగత విభేదాలు కూడా ఉన్నాయి, రాజకీయ విభేదాలే కాదు. ఎన్నోసార్లు ఆన్ రికార్డు కొండా సురేఖ వాళ్ళ ఫ్యామిలీని, ఎర్రబెల్లి దయాకర్ని ఉద్దేశిస్తూ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఎర్రబెల్లి దయాకర్ టీడీపీలో ఉన్న సమయంలో, కొండా సురేఖ అండ్ ఫ్యామిలీ కాంగ్రెస్లో ఉన్న సమయంలో వాళ్ళిద్దరి మధ్య పొలిటికల్ కాన్ఫ్లిక్ట్లే చాలా దూరం వ్యక్తిగత కక్షలకు కూడా కారణమైంది అన్నది కూడా వాస్తవం. అందుకనే ఎప్పుడు కూడా కొండా సురేఖ ఎర్రబెల్లి దయాకర్ రావుని వ్యతిరేకిస్తూ, ప్రదీప్ రావుని వ్యతిరేకిస్తూనే మాట్లాడారు ఆవిడ. ఈరోజు ఆవిడ చూస్తే మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. మరి అలాంటి తన ప్రత్యర్థైన కొండా సురేఖ ఈరోజు కాంగ్రెస్లోనే ఉంది. వరంగల్ నుంచి ఎర్రబెల్లి దయాకర్ లాంటి వాళ్ళు కాంగ్రెస్లోకి వెళ్ళాలంటే మరి కొండా సురేఖ ఎంతవరకు అంగీకరిస్తారనేది ఇంకో క్వశ్చన్. ఒకవేళ రేవంత్ రెడ్డి తన కక్షలు కార్పణ్యాలను పక్కన పెడితే కొండా సురేఖ ఎంతవరకు ఒప్పుకుంటారనేది ఇంకో క్వశ్చన్ అనుకోవాలి. అండ్ దెన్ థర్డ్ వన్ ఏంటంటే, అదే జిల్లా నుంచి ఎర్రబెల్లి కంటే కొంచెం సీనియర్ కూడా ఎర్రబెల్లితో సమకాలీకుడుగానే టీడీపీలో ఎదుగుతూ వచ్చారు కడియం శ్రీహరి. అలాంటి కడియం శ్రీహరి వీళ్ళందరి ప్రస్థానం ఆల్మోస్ట్ కేసీఆర్తో ఒకేసారి స్టార్ట్ అయింది. అలాంటి కడియం శ్రీహరి మొన్నటి ఎన్నికల్లో తన కూతురికి టికెట్ ఇచ్చిన లాస్ట్ మీట్లో ఆ టికెట్ కూడా వద్దని కేసీఆర్ మొహం మీదే చెప్పేసి తాను ఎమ్మెల్యేగా, తన కూతురు ఎంపీగా పోటీ చేసి ఆ 2 స్థానాలను కైవసం చేసుకున్నారు ఈ రోజున. ఈరోజు వాళ్ళిద్దరూ కూడా కాంగ్రెస్లోనే ఉన్నారు. సో అటు రాజకీయంగా చూస్తే అటు ఎర్రబెల్లికి, కడియం శ్రీహరికి మధ్య కొన్ని ఇగోస్ అయితే ఉన్నాయి, కొన్ని ఆధిపత్య పోరైతే ఉంది టీడీపీలో ఉన్నప్పటి నుంచి. సో అలాంటి తన ప్రత్యర్థులు కూడా జిల్లా నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఒక రేవంత్ రెడ్డి, ఒక కొండా సురేఖ, ఒక కడియం శ్రీహరి అండ్ ఫ్యామిలీ. ఈరోజు ఇలాంటి వాళ్ళంతా కాంగ్రెస్లోనే ఉన్నారు కాబట్టి కాంగ్రెస్లోకి వెళ్లేందుకు ఎర్రబెల్లికి ఎంతవరకు అవకాశం దక్కుతుంది అనేది ఒక ప్రశ్న. బట్ ఆయన సన్నిహితుల ద్వారా కాంగ్రెస్లోకి వెళ్లేందుకే ట్రై చేస్తున్నారు అనేది అయితే ఇంకొక ప్రచారం. మరోవైపు చూసినట్లయితే బట్ బీజేపీలోకి వెళ్ళాలన్న అవకాశం అయితే ఆ స్థాయిలో అంత ఫ్లెక్సిబిలిటీ బీజేపీలో తనకు రాదు అనేది ఎర్రబెల్లి అంచనా. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఆయనకి ఎంతవరకు కూడా రెడ్ కార్పెట్ పరిచి వెల్కమ్ చేసే అవకాశం ఉందనేది మనం చూడాలి. మొత్తానికైతే ఈ ఎర్రబెల్లి ఈ రోజున పార్టీ మారుతున్నారనే ప్రచారం మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్ అయిన అంశంగా మారిందన్నది వాస్తవం. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ సౌత్ ఫస్ట్ తెలుగు ఛానల్.